అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు సంకష్టహార చతుర్థి. శ్రీ కోదరి నామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో జూలై 24వ తేదీన బుధవారం నాడు సంకష్టహార చతుర్థి వచ్చింది. బుధవారం అంటేనే వినాయకునికి చాలా ఇష్టమైన రోజు. ఇంతటి పవిత్రమైన బుధవారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చింది. మన హిందూ మతంలో బుధవారం రోజున చతుర్థి వస్తే అది చాలా శక్తివంతమైంది. ఈ సంకటహర చతుర్థి బుధవారం కలిసి రావడం చాలా అరుదుగా ఉంటుంది. సంకటహర చతుర్థి నాడు ఇంట్లో పూజ చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. రోజు చేసే పూజల కన్నా చతుర్థి రోజున చేసే పూజలకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఇంట్లో పూజ చేసే స్త్రీలు శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల మీ ఇంట్లో ఏమైనా మైలు ఉంటే అదంతా శుద్ధి అవుతుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయండి. మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించుకోవాలి. ఈరోజు పూజ చేసేవాళ్ళు పూజ గదిలో ఖచ్చితంగా అక్షంతలను పెట్టుకోవాలి. తర్వాత దీపంలో నువ్వుల నూనె పోసి అందులో 5 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర 2 పువ్వులను పెట్టి దీపానికి నమస్కారం చేసుకొని, దీపం అంటేనే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. దీపం వెలుగులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఇలా గణపతిని అలంకరించుకున్నాక గణపతి పటం ముందు ఒక ఎర్రటి జాకెట్ ముక్కను పెట్టి అందులో 3 గుప్పిళ్ళ బియ్యం పోసి 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 11 రూపాయి బిళ్ళలను వేసి ముడుపు కట్టుకోవాలి. ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు స్వామివారి పటం ముందే ఉంచాలి. గరిక అంటే గణపతికి చాలా ఇష్టం. గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు 21 గరిక ఆకులను పెట్టి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ గణపతికి నమస్కారం చేయండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరిక అయినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ భర్త సంపాదన పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో 5 యాలకులను వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకులను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచండి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. ఇక స్వామివారికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు, ఉండ్రాళ్ళు, జామ పండుని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా మీ శక్తి కొద్దీ స్వామివారికి నైవేద్యం నివేదించండి. ఇవేమీ పెట్టలేమి అని అనుకునేవారు ఆ మహాగణపతికి ఒక బెల్లం ముక్కను సమర్పించినా సరే గణపతి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తాడు. దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ నైవేద్యం మీద కొన్ని నీళ్లను చిలకరించండి. ఇక చివరక గణపతికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి పూజా గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకొని పూజను ముగించాలి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా ధూపం వేసుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసిన వారు మరలా సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పూజ చేసేవాళ్ళు సాయంత్రం మరలా తలస్నానం చేసి మీరు కట్టిన ముడుపును తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవునికి పరమాన్నాన్ని తయారు చేయండి. సాయంత్రం 7 గంటలకు పూజ గదిలో దీపం వెలిగించి మీరు తయారు చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు, మంచం మీద కూర్చోకూడదు. గణపతి పేరు మీద ఈ రోజున ఉపవాసం ఉంటే మీరు ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకుంటారు.
మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి. ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకోవాలి. ఈ చతుర్థి రోజున ఒక శక్తివంతమైన అమ్మవారి బీజమంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివితే చాలా మంచిది. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. మీకు అఖండ ఐశ్వర్యం లభించాలంటే ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతం ఆచరించండి. ఇక మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ జీవితంలో కష్టాలే ఉండవు. ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి 1,000,000 జన్మల పుణ్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే చాలా మంచిది. స్వామివారి వ్రతకథ చదివినా వ్రతకథ విన్నా సరే వినాయకుడిని పూజినంత పుణ్యాన్ని మూటకట్టుకోవచ్చు. పురాణాల ప్రకారం పార్వతీదేవి గణేశుని సృష్టించి పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ గణేశుడు పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు. అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి గణేశుని తల నరికాడు. పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి కోపంతో భయంకరమైన రూపం దాల్చింది. అప్పుడు ఆ మహాశివుడు తన తప్పును సరిదిద్దుకోవడానికి గణపతి శరీరం పైన ఏనుగు తలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు. ఈ సంఘటన సంకటహార చతుర్థి నాడు జరిగింది. కాబట్టి సంకటహర చతుర్థి నాడు గణపతికి అంకితం చేయబడింది. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. ఎవరికైతే ఆర్థిక కష్టాలు, కుటుంబ సమస్యలు, జాతకంలో దోషాలు, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాల నుండి విముక్తి పొందడం కోసం చతుర్థి రోజున గణేశుని పూజిస్తే చాలా మంచిది. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపురాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజ్య, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు, అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోదురా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టి ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశదూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశలోకానికి కానీ స్వనందలోకానికి కానీ చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలారారు. ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మమని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చేటు చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందింది కావడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దానివల్ల ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చవితి ఉపవాసం